హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ స్టోరీస్. మున్ననూర్ చెక్ పోస్ట్. ఇది శ్రీశైలం చెక్ పోస్ట్ అని అంటారు, కానీ మున్ననూర్ అంటే చాలామందికి తెలియదు, కొంతమంది మాత్రం తెలుసు. శ్రీశైలం చెక్ పోస్ట్ అంటే అందరికీ తెలుసు. కానీ శ్రీశైలం చెక్ పోస్ట్ నుంచి ఎడమ వైపుకు ఆమ్రాబాద్. అసలు ఏం జరిగింది ఈ మున్ననూర్ చెక్ పోస్ట్ దగ్గర, ఈ ఎడమవైపు ఆమరాబాద్ ఈ దారిలో ఏం జరిగింది అనేది మన లోకానికి వెళ్తే కానీ తెలియదు, అంటే ఈ భూతాల లోకానికి వెళ్తే కానీ తెలియదు. వెళ్దామా మై ఫ్రెండ్స్ మన ఆత్మ ప్రపంచానికి. అసలు ఏం జరిగిందంటే, ఓ నలుగురు ఫ్రెండ్స్ కలిసి శ్రీశైలం వెళ్దామనుకుని రెడీ అవుతారు. శ్రీశైలం వెళ్ళి అనుకున్న ఫ్రెండ్స్కు ఓ మంచి రోజు చూసుకొని వెళ్తారు. అంతలోనే ఒకడికి, అరే ఆమ్రాబాద్లో నా స్నేహితుడు ఒకడు ఉన్నాడురా, వాడు కూడా వస్తా అన్నాడు, నిన్న చేశానురా ఫోను, ఖచ్చితంగా వస్తానురా, బండి వేసుకొని డైరెక్ట్గా మా ఇంటి దగ్గరికి రారా, ఏ ఫోన్ చేయకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చేరా అని చెప్పాడు. 100% వస్తా అన్నాడు. అదే నమ్మకంతో వీళ్ళు బయలుదేరారు. శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గర రాగానే చెక్ పోస్ట్ గేట్ వేసేసారు. అంతే కదా, అందరికి తెలిసిన విషయమే. గేట్ వేస్తే తెల్లవారు మాత్రం కానీ ఓపెన్ చేయరు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉండడం కంటే, అరే అందులో ఒకడు, నేను ఆమ్రాబాద్లో రాము అనే స్నేహితుని తీసుకొస్తానని చెప్తాడు. లేరా మేము కూడా వస్తామంటారు. వద్దురా గంటలో వచ్చేస్తాను అని అంటాడు. అరే జాగ్రత్తరా, ఆ రోడ్ అసలే రాత్రి చిమ్మ చీకటి, వీధి లైట్లు ఉంటాయో ఉండవో తెలియదు ఆమ్రాబాద్లో. సరే వెళ్ళరా, ఏదైనా ఉంటే ఫోన్ చేయరా అన్నాడు. అప్పటికి బండ్లు పెట్రోల్ ట్యాంక్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. బైక్ అంతా రెడీ చేసుకున్నాను. సరే అని స్నేహితుని తొలికొస్తానని చెప్పేసి అక్కడి నుంచి ఎడమ వైపు మళ్ళీ ఆమ్రాబాద్ ప్రయాణం అవుతాడు. ఆమ్రాబాద్ ఎలాంటిదంటే, రోడ్డుకి ఇరువైపులా చెట్లు చేమలు ఉంటాయి, కాస్త లోపలికి పొలాలు ఉంటాయి. అలా ఆ రాత్రి అప్పటికి అతను వెళ్ళేసరికి 11:30. ఆ చీకట్లో వెళ్తూనే ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ అడవిదారిలో అతనికి మధ్యలో టీ తాగుదామన్న ఆలోచన వచ్చింది. అలా దూరంగా అటు ఇటు చూసి వెళ్తుంటే దూరంగా ఓ టీ కొట్టు కనిపించింది. అక్కడ ఒక 5-6 మంది టీ తాగుతున్నారు, ఆ ఊరి పెద్ద మనుషులు. వాడి దగ్గరికి అక్కడ బైక్ ఆపి టీ ఆర్డర్ ఇచ్చాడు. వాడు వేడి టీ ఇచ్చాడు. ఆ టీ తాగుతూ అక్కడ ఉన్న వాళ్ళకి అడిగాడు, పలానా ఊరిలో నీవెవరు బాబు? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, నీవెవరు బాబు, ఇంత రాత్రి వేళ బైక్ వేసుకొని ఎటు వచ్చావు? లేదు, ఇక్కడ అమరాబాద్ ఊరిలో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడిని శ్రీశైలం తీసుకెళ్దామని వచ్చాను. అక్కడ గేట్ వేశారు కదా, గేట్ తెరిసేంతలోపు వీడిని పట్టుకెళ్దామని వచ్చానంటే, మరి నువ్వు వస్తున్నట్టు నీ స్నేహితుడికి తెలుసా అంటే, లేదు వాడు ఖచ్చితంగా నన్ను వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు, నేనే ఫోన్ చేశానని చెప్తాడు. మరి ఇప్పుడు ఫోన్ చేయలేదంటే, లేదు చేయలేదు, వాడు డైరెక్ట్గానే ఇంటికి వచ్చి నేను వస్తాను అన్నాడు. ఎందుకంటే వాడి ఫోను వాడు రిపేర్కి ఇస్తున్నాడంట అని చెప్పాడు. సరే ఏమో, రాము అంటే అక్కడ 5-6 మంది ఉన్నారు, మళ్ళీ ఏ రామో తెలియదు అని ఆ కూర్చున్న పెద్ద మనుషులు ఒకరు అంటారు. సరే జాగ్రత్తగా, లైట్లు ఉండవు, చిమ్మ చీకటి, జాగ్రత్త అని చెప్తారు. ఆ టీ తాగేసి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ ఊర్లో వెళ్తున్నప్పుడు చల్లని, అంటే అది ఓపెన్ ప్లేస్ కదా, వేగమైన గాలులు భయంకరంగా వస్తున్నాయి. ఆ గాలులకు ఇతనికి ఎదురుగా ఏదో వస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అప్పటి నుంచి అలా బైక్ తీసుకుని వెళ్తున్న అతనికి ఎవరో వెనుక నుంచి పిలుస్తున్నట్టుగా, ముందు నుంచి ఎదురొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రోడ్డులో నేను తప్ప ఎవరు లేరు అని అటు ఇటు చూస్తూ కాస్త భయంగా. ఇతడు ధైర్యవంతుడే, కానీ ఈ రోడ్డులో రాత్రి ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఈ రాత్రి వేళల్లో ఎలా వెళ్ళాలి, ఇంకా కాస్త దూరం ఉంది, ఇంకో అరగంట అయితే వెళ్ళిపోతాను. అలా ఇలా చూస్తూ వెళ్ళాడు. ఎందుకో అతనికి భయమైంది. ఆ రాత్రి వేళలో కనీసం అక్కడక్కడ వీధి దీపాలు ఉంటాయి, ఆ వీధి లైట్లు కూడా ఆ రోజు రాత్రి బంద్.
ఎదురుగా ఆయన వెళ్తుండగా ఓ చిన్నగా తెల్లగా ఏదో కనపడినట్టే. అదేందని నెమ్మదిగా బండిని స్లో చేసి తోలుతున్నాడు. ఆ తోలుతున్నప్పుడు అతను కాస్త ముందరనే లైట్ పెట్టాడు దానికి, బండి ఫ్రంట్. అక్కడ ఏం లేదు, అదొక కుక్క. అతను చూస్తే కాస్త బోబో అని అది పక్కకి వెళ్ళిపోయి, ఓ కుక్క, నేను ఇంకేదో అని భయపడ్డాను అనుకుంటాడు. కానీ అట్లాగే ముందుకెళ్తున్న అతనికి ఎవరు ఓ వ్యక్తి చెట్టు దగ్గర నిలబడి కనపడతాడు. చెట్టు దగ్గర కనపడగానే ఎందుకు వ్యక్తిని చూడాలంటే అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఇక్కడ వ్యక్తి నుండి భయంగా ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా చేసి ముందుకు బైక్ పోనిస్తాడు. వెనక నుంచి ఆ అబ్బాయి పిలిచినట్టు అనిపించి బైక్ ఆపి వెనక్కి చూస్తాడు. బండి ఆపంగానే ఆ అబ్బాయి చెట్టు దగ్గర నిలబడి పిలుస్తుంటే వెళ్ళిపోతున్నామేంటి, రా అంటాడు. ఓసారి బండి ఆపి అడుగుదామని చెప్పేసి ఎంతకైనా అడుగుదాం, ఈ పిల్లాడికి తెలిసే ఉంటుంది కదా రాము అనే వ్యక్తి అని. బండి ఆపి వెనక్కి 2 అడుగులు వేసి నడుచుకుంటూ వెళ్తాడు. బండిని అలాగే ఆన్ చేసి స్టాండ్ వేసి పెట్టి అలా బండికి సైడ్ స్టాండ్ వేసి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఆ బాబుకి అడుగుతాడు, ఈ రాత్రి వెళ్తున్నావు ఎవరు? ఇతను అంటాడు, ఈ ఊర్లో రాము అనే వ్యక్తి ఉన్నాడు, పలానా చోటుకు వచ్చాయని చెప్పాడు, డెడ్ అండ్ హైదరాబాద్ ఊరు లోపలికి అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు గుడ్ల పగిచి రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ వెళ్ళు, లోనే ఉన్నాడు అన్నాడు. అవునా, గదే అడుగుదాం, నీకేమైనా తెలుసా రాము అంటే, ఓ తెలుసు, వాడు చిన్నప్పటి నుంచి తెలుసు అని అంటాడు. సరే మరి వెళ్ళొస్తాము అని అంటాడు. సరే అని చెప్పేసి బండి మీద కూర్చున్న ఇతను కాస్త దూరం వెళ్ళాక ఎందుకో తన మిర్రర్లో ఉంచి వెనకకున్న వ్యక్తిని చూస్తాడు. ఆ వ్యక్తి అక్కడ కనిపించడు. అదేంటి అని చెప్పేసి బైక్ ఆపి మిర్రర్లోంచి కాకుండా వెనక్కి తిరిగి చూస్తే ఆ చుట్టు దగ్గర ఆ వ్యక్తి కనిపించాడు. అదేంటి ఇంతలోనే ఎక్కడ పోయాడు? సర్లే అక్కడెక్కడో పక్కన చెట్ల పొదల్లోకి పోయింటాడు, ఈ ఊరు వాడే కదా, అన్నీ తెలిసే ఉంటేలే అనుకుని, అయినా ఈ పల్లెటూరు వాళ్ళు భయపడరు, మన సిటీ వాళ్ళే భయపడతాం అనుకుని ముందుకెళ్ళిపోతాడు. ముందుకెళ్ళాక ఆ ఊరికి ఎంటర్ అవుతాడు. అక్కడ కాస్త అక్కడక్కడ లైట్లు ఉంటాయి. లైట్లు ఉన్నాక ఊరు లోపలికి వెళ్ళంగానే ఇక్కడ రాము అనే వ్యక్తి ఉంటాడని మధ్యదారిలో ఓ ముసలి అతనికి దగ్గరికి వెళ్ళి బైక్ ఆపి అడుగుతాడు, ఎవరయ్యా అంటే, రాము అంటే, రామా, ఇక్కడ రాము అనే వాళ్ళు 4-5 ఉన్నారు, ఎవరు నన్ను చూపించాలి, వాడు ఏం చెప్తుంటుంటాడే, పలాని మాతో పాటు ఈ యూనివర్సిటీలో చదువుతుంటాడు అంటే, ఏ యూనివర్సిటీ అంటే, తార్నాక యూనివర్సిటీ అంటే, ఓహో అలాగా, తార్నాక యూనివర్సిటీ చదివేవాడంటే ఈ కొబ్బరి చెట్టు నుంచి కొంచెం లోనికి వెళ్తే అక్కడ ఒకడు ఉన్నాడు రాము అని, వాడు హైదరాబాద్లో యూనివర్సిటీ చదువుకుంటాడని తెలుసు అంటాడు. ఇక ఆ లోనికి వెళ్తే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటారు అడ్రస్ అంటే, ఆ లోనికి వెళ్తే నీకు అంత నిర్మానుష్యంగా ఉంటుంది, ఎవరు ఉండరు, ఇది చౌరస్తా కాబట్టి ఇక్కడ రాత్రి అయినా సరే 1-2 మాత్రమే కనపడతారు, ఎక్కువ మంది ఉంటారని చెప్తాడు. ఆ లోనికి బండి వేసుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ రాము ఎవరని ఎలా అడగాలి, రాత్రి ఇప్పటికే 12:30 దాటిపోయింది, ఎవరున్నారబ్బా అడుగుదామని చెప్పేసి అటు ఇటు చూస్తే ఎవరు ఉండరు. తిరిగి వెనక్కి వెళ్ళి ఆ ముసలివాడిని బండి మీద ఎక్కించుకొని ఇల్లు చూపిమందామని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్తే అక్కడ ఆ ముసలివాడు ఉన్నాడు. అయ్యా ఇదేంటి ఇంత దాకా 2-3 ఉండే, 2 నిమిషాల్లోపే అందరూ మాయమైపోయారు ఇక్కడ అని అటు ఇటు చూస్తే అక్కడ ఆ ఊళ్ళో ఆ రాత్రి ఆ ఒక్కడే మిగిలిపోయి ఉంటాడు. చెట్టు వెళ్ళాలి, కొబ్బరి చెట్టులోనికి వెళ్ళి ఇప్పుడు ఎలా అడగాలి? అలా ముందుకు వెళ్ళిన తర్వాత కొబ్బరి చెట్టు దాటి అలాగే ముందుకెళ్తుంటాడు. ఆ ముంచి వెళ్ళగానే అది మట్టి రోడ్డు, చిన్న రోడ్డు. ఇంకాస్త ముందుకెళ్తే అది డెడ్ ఎండ్, అంతకు మించి పోలేడు, ఎందుకంటే పొలాలు ఉంటాయి. అక్కడ డెడ్ ఎండ్లు అక్కడ ఆగి అటు ఇటు చూస్తుండగా ఆ రాత్రి ఎవరో వాష్రూమ్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఎవరో వాష్రూమ్కి వెళ్తారు, లేచి వాష్రూమ్కి వెళ్ళి బయటికి వచ్చి ఇంకా వాళ్ళకు తెల్లగా వస్త్రాలు వేసుకుంటాడు కాబట్టి ఇతను కనపడతాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూసి, ఈ రాత్రి ఎవరినో వీడికి మా ఇంటి ముందు ఎందుకు వచ్చి నిలబడ్డావంట. గట్టిగా అనగానే, లేదు కంగారు పడకండి,
నాకు ఇక్కడ ఎవరో రాము ఉంటాడంట, వాడు హైదరాబాద్లో మాతో పాటు చదువుకునేవాడే, వాడి ఇల్లు తెలీదు, ఇక్కడే ఉంటాడని అడ్రస్ చెప్పాడంటే, ఆహా రాము, అదిగో అదే ఇల్లు, ఆ నల్ల గేట్ ఉన్నదని ఇల్లు చూపిస్తాడు, వాడే యూనివర్సిటీ చదివాడని. మరి రాత్రి మీరు పిలుస్తారా అని అడుగుతాడు. ఎందుకంటే నేను ఎప్పుడు రాలేదు, మీరంటే ఒకరికొకటి తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు నడుస్తుంది, నేను వెళ్ళి ఇంటి తలుపు కొట్టాలంటే నాకు ధైర్యం చాలట్లేదు అంటాడు. ఓహో అట్లాగా, సర్లే ఫోన్ చేస్తూ ఉండని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆ రాము వాళ్ళ నాన్న బయటికి వెళ్తాడు. ఆ రాము వాళ్ళని బయటికి వెళ్ళాను, ఈ రాత్రి ఫోన్ చేస్తావు, ఏమైంది అయ్యా అని అంటాడు. ఇదిగో ఇతను వచ్చాడు, నీ కొడుకు ఏదో శ్రీశైలం వస్తా అని చెప్పాడు, నీ కొడుకు కోసం వచ్చాడు, నీ కొడుకు ఫ్రెండ్ అంటా అంటే, ఏందయ్యా ఇంత రాత్రి వచ్చావు నా కొడుకు కోసం, ఎవరు నువ్వు అని అంటే, ఇట్లా వచ్చాం సార్, ఇట్లా శ్రీశైలం వస్తా అన్నాడు, ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు, అందుకే వచ్చానంటే, అవునా, వాడు మాకేం చెప్పలేడే, సర్లే ఉండు వాడిని లేపుతా అని చెప్పేసి లేపి, ఒరే ఫ్రెండ్ వచ్చాడంట శ్రీశైలం తీసుకుపోమన్నామంట అంటే, అరే నాన్న నేను మర్చిపోయానని ఆ రాము బయటకు వచ్చి, అరే సారీ రా నేను మర్చిపోయాను, కంగారుగా అసలు నువ్వు వస్తావో రావో అని తెలియదు, నా ఫోన్ రిపేర్కి ఇచ్చాను, నీ నెంబర్ కూడా నాకు నోటికి కూడా తెలియదురా, ఎవరి నెంబరు, అందుకే నీకు ఎవరికి ఇన్ఫామ్ చేయలేనరా, ఏమనుకోకుండా నా ఫోన్ ఇంకా నా దగ్గర లేదురా, అందుకే ఫోన్ చేయలేదంటే, సర్లే వస్తావా రావా చెప్పరా, ఇంతలోనికి వచ్చాను నీకోసము చెక్ పోస్ట్ నుంచి అంటే, లేరా అరగంటలో బయలుదేరుతాను, రెడీ అవుతావా, అంతా రెడీ ఉందిరా, జస్ట్ నేను స్నానం చేయడమే వచ్చేస్తానని చెప్పేసి ఆ రాత్రి రెడీ అవుతాడు. అంతలోనే వాళ్ళ నాన్న కూర్చోబాబు లోపటిని కూర్చోబెట్టి, కాస్త టీ ఏమైనా తింటామంటే, నేను తినేసే వచ్చానంట. సరే అని చెప్పేసి టీ తాగాడు. తర్వాత ఎందుకో ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పేసి చెక్ పోస్ట్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, రే రాముని కలిసాను రా, వాడు మనం వస్తామో రామనుకుంటే రెడీ అవ్వలేడు, ఇప్పుడు రెడీ అవుతున్నాడు, వాడిని తీసుకొని వచ్చేస్తాను అంటే త్వరగా రారా అని వాళ్ళ స్నేహితులు చెప్తారు. సరే వాళ్ళు రాముని తీసుకొని వెళ్తాడు. కానీ ఇతని మైండ్లో ఆ వెనక్కి తిరిగి చూస్తే ఆ పిల్లాడు కనబడలేడు కదా, ఆ పిల్లాడు ఎవరా బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రాము బయటికి వెళ్తాడు వాష్రూమ్ నుంచి స్నానం చేసి, ఇదే ఖాళీ బట్టలు వేసుకొని వచ్చేదే ఏమీ లేదు, మాకు మామూలే, శ్రీశైలం అంటే మేము ఎప్పుడో పడితే అప్పుడు వెళ్తుంటాము అని చెప్పేసి రెడీ అయ్యి బయటకు వస్తాడు. అప్పుడు రాముని తీసుకొని వాళ్ళ అమ్మతో చెప్తే, జాగ్రత్తగా వెళ్ళండి బాబు, మీకు ఆయన ఇప్పుడు పంపరు కదా, తెల్లారగానే పంపిస్తారు, అప్పటిదాకా పంపరు కదా, ఇప్పుడు చెక్ పోస్ట్ దగ్గర క్లోజ్ ఉంటుంది కదా అంటాడు. అవును అంకుల్, అందుకే నీటి వచ్చాను, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు నలుగురు అంటే, ఓహో అట్లానా, నువ్వు ఒక్కడవే అనుకున్నా అంటాడు. సరే అని చెప్పి వాళ్ళ నాన్నకు బాయ్ చెప్పి ఇద్దరు వచ్చేసాం. అలా వచ్చేస్తున్న ఇతనికి ఒక పాత బ్యానర్ కనబడుతుంది. ఆ ఊర్లో ఏదో జాతర అయితే బ్యానర్ పెడతారు కదా, ఆ బ్యానర్ కనపడుతుంది. ఆ బ్యానర్లో ఇతను చెట్టు దగ్గర చూసిన ఆ పిల్లాడు ఉంటాడు. అది చూడంగానే ఇతను బండి ఆపి అక్కడే చూస్తుంటాడు. రాము అంటాడు, ఏరా సడన్గా బండి ఆపాము, ఆ బ్యానర్ కేసి ఏంట్రా అట్టే కూర్చున్నావు, ఆ బ్యానర్లో ఎవరైనా తెలిసిన ఉన్నారా, చెప్పరా మాట్లాడదాం, పరిచయం చేస్తాను అందరినీ అంటే, లేదురా, ఏలెత్తి చెప్తాడు. ఈ కింది వైపు చివరిగా ఉన్న ఆ పిల్లాడు ఎవర్రా అని అడిగితే, ఆ పిల్లాడు ఈ ఊరు పిల్లాడే అంటే, లేదురా నేను అని అంటే, ఎందుకురా ఏమైందంటే, ఏం లేదు అంటాడు. లేదురా ఆ పిల్లాడన్నావు, ఏదో కంగారు పడుతున్నావు, ఏమైనా చెప్పరా అంటే, లేదురా ఇందాకే వస్తుంటే దారిలో కనపడ్డాడంటే, రాముకి షాక్ అయ్యాడు. దారిలో కనపడ్డాడా వాడా అని అంటాడు. వాడు గీత రాత్రి దారిలో కనపడడం ఏంట్రా అని అంటాడు. నువ్వు నిజంగా చూసావా అంటే, నేను చూశాను రా. అరే నీతో అబద్ధం ఆడతాను రా అంటే, రాముకి నోట్లో మాట కాదు, ఏంది వీడు ఇలా మాట్లాడుతున్నాడు. రాము సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు ఎక్కడైతే ఆ పిల్లాన్ని చూశాడో అక్కడికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ చెట్టు కింద కనపడ్డాడు రా అంటాడు. అవునరా అది వాళ్ళ పొలమే అని చెప్తాడు. రాము ఇంకేం మాట్లాడు, నువ్వు పదరా నేను తర్వాత చెప్తాను అంటాడు. ఎందుకురా అంటే,
లేదరా నువ్వు బండి దూరు, ఈ అడవిలో నీకు అది చెప్తే బాగుండు నడు అని చెప్తాడు. సరే అని ఆ అడవిని దాటి నెమ్మదిగా అలాగే పోలుస్తుంటారు. ఆ దట్టమైన చీకట్లు. రాముకి నిద్ర నుంచి లేస్తాడు కదా, కాస్త నిద్ర కనిపిస్తుంది. కానీ బైక్పై వెళ్తున్నాడు కదా, నిద్ర వస్తే నిద్రపోతే బాగుండదు, ప్రమాదం అని అలాగే మెలకుండా అటు ఇటు చూస్తుంటాడు. కానీ రాముకు ఇతనికి కనపడ్డాడు అంటే రాము ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే ఆ బ్యానర్లో ఉన్న పిల్లాడు చనిపోయి 3 నెలలు అవుతుంది. రాముకు తెలుసు, కానీ చూసిన ఇతనికి తెలియదు కదా. అందుకే రాము ఇలాంటి టైంలో ఇది మాట్లాడద్దు అనుకొని గుడికి వెళ్తున్నా, వద్దు ఇలాంటి టాపిక్స్ మాట్లాడద్దని రాము నేరుగా నోరు మూసుకుంటాడు. ఇంకా వీళ్ళు శ్రీశైలం చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేంత వరకు కూడా మాట్లాడరు. మళ్ళీ రామును ఇంటి దగ్గర వదిలిపెట్టాలి కదా. అంటే రాము అంటాడు, లేదురా నేను వెళ్ళిపోతాను ఊర్లోంచి, త్వరగా వస్తే ఇక్కడ మా ఊరికి ఆటోలు ఉంటాయిరా, రాత్రి చీకటి పడితే ఆటోలు ఉండవు అని అంటాడు. అయితే సర్లే అని చెక్ పోస్ట్ ఆపుతారు. ఆపి ఏరా వదలాలన్నా వెళ్ళిపోవాలన్నా అంటే, ఏమరా చూద్దాం ఏమైనా ఆటోలు వస్తున్నాయంటే అటు ఇటు చూస్తే ఆటోలు అప్పటికి ఆలస్యం అయిపోతుంది. సరేరా మీ ఊరిలో దింపి వస్తానని చెప్పేసి బైక్ తీసుకొని దింపడానికి లోనికి వెళ్తాడు. మళ్ళీ ఆ మిగతా స్నేహితులు అక్కడ ఏదో హోటల్లో కూర్చొని ఇది అవుతూ కూర్చుంటారు. లోనికి వెళ్ళిన అతనికి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ గుర్తుకొస్తాం. అవురా నాకు ఇతనే కనపడ్డాడన్నావు, ఆ బాబు గురించి ఏం చెప్పలేదురా, ఏం చేస్తాడు రా బాబు అంటే రాము ఏమీ మాట్లాడాడు. పదరా మనం హైదరాబాద్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు అంటాడు. అదేంట్రా వివరాలతో చెప్తలేవంటే, నువ్వు నడరా నా మాటేనంటాడు. ఇక అతను నేరుగా తీసుకెళ్ళి మళ్ళీ రాము వాళ్ళ ఇంటి వద్ద దింపేస్తాడు. ఎందుకంటే ఒకటే రోజు జర్నీ, అందుకే శ్రీశైలంకి గుడికి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు, యూటర్న్ తీసుకున్నట్టు మాదిరిగా ఫాస్ట్గా అయిపోతుంది జర్నీ. అప్పుడు ఇతను అంటాడు, ఏరా గుడికి వెళ్ళి వచ్చాం కానీ నాకు అలా అనిపించట్లేదురా, ఎందుకంటే వెళ్ళాంరా దర్శనం చేసుకున్నాం, మళ్ళీ నైట్ తిరిగి వస్తాం రా, ఒక్క నైట్ కూడా ఉండలేమంటే, మరి ఇప్పుడు వద్దురా నెక్స్ట్ వెళ్ళినప్పుడు మనం 3 రోజులు ఎంజాయ్ చేద్దాం రా శ్రీశైలం అంటే సరే అనుకో. అలా ఇలా కాలేజీలో జరిగిన విషయాలు మాట్లాడుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ ఊరికి లోపలికి వెళ్తారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళంగానే నేరుగా అదే ఇంటి దగ్గర తీసుకెళ్ళి రామును వదిలిపెడతాడు. రాము అంటాడు, అరే ఖచ్చితంగా నువ్వు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాక నాకు కాల్ చేయరా అని చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది, లేకుంటే నా ఫోన్ కంటే మా నాన్న ఫోన్ కన్నా చేయని చెప్పేసి నెంబర్ ఇస్తాడు. నువ్వు మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేయాలి చెప్పేసి, ఎందుకురా అంత గట్టిగా చెప్తున్నావు అంటే, లేదు నేను తర్వాత చెప్తాను అంటాడు. సర్లే అనుకుని బండి స్టార్ట్ చేసి రాముకు బాయ్ చెప్పి ముందుకెళ్ళంగా మళ్ళీ ఆ బ్యానర్ కనపడుతుంది. ఏంటి పిల్లని కూర్చోతే రాము వివరాలు చెప్తలేడు ఏమిదని, ఇప్పుడు రాత్రి ఎక్కడ కనపడ్డాడు, మరి ఇంతకీ ఏంది అనుకొని ఆలోచిస్తూ అలాగే వెళ్ళిపోతాడు. వెళ్ళంగా మళ్ళీ ఆ చెట్టును చూస్తే ఆ చెట్టు దగ్గరే ఆ బాలుడు ఏదో తింటూ కనపడతాడు. అదేంటి, ఓ నువ్వా, బాగున్నావా, మా ఫ్రెండ్ని తీసుకుపోవడం ఏంది వదిలిపెట్టడం ఏంది, మళ్ళీ వెళ్తున్నా అంటాడు. ఓహో అవునా, జర్నీ బాగా జరిగిందా అంటాడు. బాగా జరిగింది, కానీ వెళ్ళొచ్చిన ఉన్నట్టుగా లేదు, కానీ ఏం చేద్దాం ఆడవిడి కదా, ఇలా వెళ్ళాలా వచ్చేస్తాం, సర్లే మరి నేను వెళ్తాను బాయ్ అని చెప్పేసి అంటాడు. అవును నీ గురించి చెప్తే రాము ఏం చెప్పట్లేడు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను ఈ ఊర్లో పొలం పనులే చేస్తానంటాడు. ఏం చదువుకోలేదా అంటే, నేనేం చదువుకోలేదంటాడు. అవునా, మరి ఈ రాత్రి వేళలో ఇక్కడ ఎందుకున్నావు అంటే, ఇదివరకు నేను పొలం పనులు ఉదయం చూసేవాడిని, కానీ ఇప్పుడు రాత్రి వేళలో పొలం దగ్గరే ఉంటున్నాను అంటాడు. అవునా, అవునులే, అయినా మీకున్నంత ధైర్యం మాకు ఉండదు, ఎంతైనా ఊరు వాళ్ళు, నేను ఒక్క రోజుకే నేను హడలిపోయాను, అసలు నువ్వు ఎలా ఉంటున్నావు ఈ రాత్రి, నాకే భయం అవుతుంది, అసలు ఇక్కడ చూడ వాతావరణం అంతా తేడాగా ఉంది, నాకే అర్థమవుతలేదు అంటాడు. అవునా, సరే తేడాగా ఉంది, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉంటే కూడా మంచిది కాదు, వెళ్ళిపో అంటాడు. సరే అని ఏదో ఆలోచిస్తూ బైక్ స్టార్ట్ చేసి వెళ్తాడు. కాస్త ముందుకు వెళ్ళాక ఎందుకైనా మంచిదని మళ్ళీ మిర్రర్లో చూస్తే
ఆ పిల్లాడు కనపడాడు అక్కడ. కాస్త ముందుకెళ్ళి బండాపి వెనక్కి తిరిగి చూస్తే ఆ పిల్లాడు కనపడాడు. ఇదేంటబ్బా వెళ్తున్నప్పుడు కనబడ్డాడు వెనక్కి తిరిగి చూస్తాడు అంటే మళ్ళీ చెట్ల పొదలకు వెళ్ళాడా? సర్లే అనుకుని బైక్ వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నేరుగా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి స్నేహితులను కలుస్తాడు. అప్పటి వరకు స్నేహితులు అక్కడే కబుర్లు ఆడుకుంటూ కూర్చుంటారు. స్నేహితులతో కలిసి బైక్ వేసుకొని నేరుగా హైదరాబాద్ వస్తారు. ఓ 2 రోజులు గడిచిపోతుంది. 2 రోజుల తర్వాత రాము మళ్ళీ హైదరాబాద్ వస్తాడు. వచ్చాక అనుకుంటాడు, ఈ రాముని ఎలాగైనా ఈ విషయాలు లాబట్టాలరా, అసలు ఏం జరిగింది, ఆ పిల్లాడి గురించి వివరాలు చెప్తాడు. ఇంతకేం జరిగింది, ఆ పిల్లాడు ఏమైనా మర్డర్ కేసులో ఎదుర్కొన్నాడా, లేకుంటే ఏమైనా చేశాడా, వాడేమైనా మర్డర్లు చేస్తాడా, చంపేస్తాడా, ఏమో మరి అనుకొని వివరాలు కదామని ఒకరోజు ఓ హాస్టల్లోనే రాము రూమ్లో ఉన్నప్పుడు హాస్టల్ రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళి రాము నీతో 1 గంట సేపు మాట్లాడాలంటే, అదేంట సడన్గా వచ్చేసావు మాట్లాడాలంటున్నావు, ఏందిరా ఏదో కంగారుగా ఉంటున్నావు, శ్రీశైలం వెళ్ళి నుంచి వచ్చేంత వరకు నా దగ్గర ఏదో నన్ను అడగాలనుకుంటున్నావు, ఇంతకేందిరా అంటే, లేదురా ఆ బ్యానర్ మీద చూసిన పిల్లాడి గురించి అడదాం అనుకుంటున్నారా అంటే, రాముకి చెమటలు పడతాయి. అదేంట్రా అంటాడు. ఏం లేదు అంటాడు. లేదురా రాము నువ్వేదో దాస్తున్నావు అంటాడు. ఆ బ్యానర్ మీద ఉన్న పిల్లాడు ఎవర్రా అని అడుగుతాడు. అరే నువ్వు మళ్ళీ ఆ బ్యానర్ పిల్ల గురించి అడుగుతున్నావు అంటాడు. అది అడగడానికి వచ్చావా అంటే, అవునరా ఇప్పుడు మాత్రం నేను వదిలిపెట్టలేదు, అక్కడంటే దాచావరా ఇక్కడ దాయలేమంటే, నిజం చెప్పాలనా అంటాడు. చెప్పిరా అసలు ఆ పిల్లగాడు ఎవరు, ఆ రాత్రి వీళ్ళ కనిపించాడేంట్రా, ఉదయం కనిపించాను వాడంటే, నీకు ఒక విషయం చెప్తాను రా, వాడు ఇదివరకు పొలం దగ్గరే పనిచేసేవాడు రా, అంటే ఊర్లో వాళ్ళకి తెలియదు రాత్రులు తిరుగుతున్నా అంటే, రే ఓ మాట చెప్తున్నాను రా విను జాగ్రత్తగా చెప్పబెట్టి, ఆ పిల్లాడు చనిపోయి గత 6 నెలలు అయిందిరా అని అంటాడు. అంతే దెబ్బకే వీడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాడు రాత్రి వేళలో అక్కడే ఆత్మహత్య తిరుగుతున్నాడని చెప్పేసి ఆ ఊరు ప్రజలందరూ చెప్పారా, అందరికీ అక్కడే కనపడ్డాడని చెప్తారు. అంతే మానవుడికి దెబ్బకి ఫ్యూజులు ఊడిపోతాయి. ఏరా మాట్లాడలేట్లు ఉడికించి ఇదే మాట అక్కడ చెప్తే ఎలా ఉండేదిరా, అందుకే నేను చెప్పలేదురా దాసాను, ఇప్పుడు నువ్వు వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని అడుగుతున్నావు కాబట్టి నేను చెప్పాను అంతేరా. ఆ పిల్లాడు చనిపోయి అనులేదు, ఊర్లో ఎంతవరకు ఎవరికి కనబడలేదురా, కానీ ఎవరో ఒక ముసలావిడ అన్నది ఒకసారి రాత్రి వేళలో పొలం కాడ కనబడ్డాడు అని చెప్పేసి, ఆ తర్వాత నీ ఒక్కడివి చెప్తున్నావురా, ఇంతవరకు ఊర్లో ఎవరికి కనబడలేడంట మరి అని చెప్పాం. కానీ దెబ్బకి ఫ్యూజులు అవుట్. ఒరే ఈ షాక్లోంచి నేను బయటపడాలంటే కూడా ఓ 2 రోజులు పడుతుందిరా, నాకు చేతులు కాలు వణుకుతున్నాయి, పోయి నాతోనే మాట్లాడరా, నా ఇంటి దగ్గర దాకా వచ్చాడంటే, లేదురా నువ్వు గుడికి వెళ్ళి వచ్చావు కదరా, నీ దగ్గర ప్రసాదం అవి ఏంటి ఏం రాలేండి, ఇంత దాకా రారా, ఊరుపొలి మీటర్ అంటారు రావు మాట, ఆత్మలో ఊరుపొలి మీటర్ దాటి రావంట కదరా అంటే, అవునరా నిజమే, ఆ ఊరిలోనే తిరుగుతుంది కానీ ఆ ఊరు దాటి లోపలికి రాదురా, అదేదో శ్మశానంలో ఉంటే ఇంటి దాకా వస్తుంది, కానీ ఊర్లో ఉన్న ఆత్మలు మన ఇంటి దాకా రావురా, పైగా మనం ఉండేది హైదరాబాద్లో అంటే, ఒరే ఓ మాట అంటానరా, ఇప్పటి నుంచి మనం శ్రీశైలం వెళ్తే నువ్వు వచ్చి చెక్ పోస్ట్ దగ్గర నువ్వే రెడీలు ఉండాలిరా, మేము మాత్రం లోపలికి రానరా అంటాడు. సో ఫ్రెండ్స్, శ్రీశైలం వెళ్తున్నప్పుడు తన స్నేహితుడి కోసం అమరాబాద్ వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళిన వ్యక్తికి జరిగిన అనుభవం ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో, నిజ జీవితంలో జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.